నమస్తే అండి. ఈరోజు వెజ్ మంచూరియా చేస్తున్నాను. ఎలా చూపిస్తాను రండి. ఇదిగోండి, నేను క్యారెట్స్ 2 తీసుకున్నాను, క్యాబేజీ ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. ఇవి సన్నగా తరుక్కొని మిక్సీలో వేసుకున్నాను. లేదా తురుముతామంటే తురుముకోండి, నేనైతే మిక్సీలో వేస్తాను. ఇదిగోండి, నేను సన్నగా ముక్కలు చేసి మిక్సీలో వేసుకున్నాను. మరీ మెత్తగా వద్దండి, కొంచెం బరగ్గా కోర్సుగా చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు ఇలా పెద్దవి కట్ చేసుకున్నా పర్వాలేదండి, మిక్సీలో వేస్తాం కదా. మరీ పేస్ట్ లాగా వద్దండి, కొంచెం కోర్స్. క్యారెట్ కూడా అట్లాగే, క్యాబేజీ కూడా అట్లాగే కట్ చేస్తాం. మిడిల్కి ముందు క్యారెట్ ముక్కలు వేసుకున్నామండి, తర్వాత క్యాబేజీ వేసుకున్నాం. 2 ఒకేసారి అయితే క్యారెట్ మెదగదండి, అక్కడక్కడ గట్టిగా ఉంటుంది పెద్దగా. ముందు క్యారెట్ ముక్కలు వేసుకున్నామండి. ఇదిగోండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇది తీస్తాను ఇప్పుడు. 2 కలిపేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది, వాటర్ ఎక్కువ వస్తాయండి. ఇంకా దీంట్లో వాటర్ పోయకుండా మనం పిండి కలపాలి. కార్న్ఫ్లోర్ మైదా వేసుకొని ఇది వేద్దాం. ఇదిగోండి, ఇలా చాలు. ఇప్పుడు తీసేస్తున్నాను దీన్ని. ఇంకొంచెం ముందు కూడా క్యాబేజీ కూడా వేసి అలాగే వేస్తాను. దీంట్లో ఉప్పు వేయకూడదండి, ఇప్పుడు పిండి కలుపుకునేటప్పుడే కలుపుకోవాలి ఉప్పు. ఇది ఒకటి అయిపోయింది. ఇలా కోర్స్గా కొంచెం బరగ్గా చాలు. మరి మెత్తగా ఉంటే పేస్ట్లా ఉంటుంది. మనం ఇలా అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉండాలి లైట్గా. క్యారెట్ అయితే మాత్రం మెత్తగా ఉండాలండి, అది ఉడకడం కొంచెం కష్టం అనమాట. దూరం అయిపోతుంది ఇలా. ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి కోర్స్గా. ఇదిగోండి, ఇలాగా క్యారెట్ చూసారా, ఇలాగే పట్టాలి మెత్తగానే. ఇది మాత్రం కొంచెం కచ్చాపచ్చగా పట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఇంకా అసలు వాటర్ వేయకూడదు. దీంట్లో కావాల్సిన పదార్థాలు ఇదిగోండి: అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం 1 స్పూను, ఇది కార్న్ఫ్లోర్ అండి, చూసుకుంటూ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేస్తాను పెద్దవి. ఇదిగోండి, ఇది మైదా మాత్రం మన బైండింగ్ అండి, బాగా మన చపాతీ పిండిలా కలుపుకోవాలి. వాటర్ ఉంటాయి కాబట్టి 4 స్పూన్లు పడుతుంది. ఇందులో చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చులేండి, మరి లూజ్ అయితే మాత్రం బాగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఒక్క చుక్క కూడా వేయకూడదండి వాటర్. చూసారా, మనం అంత పిండి వేసినా కానీ శుభ్రంగా సరిపోయింది. ఇలా కలపాలి. కొంచెం ఇంకా పిండి పడుతుంది, వేస్తాను. చాలా బాగుంటుందండి మంచూరియా. బయట చేసినవి ఎలా ఉంటాయో తెలియదు. కార్న్ఫ్లోర్ అండి, క్రంచీగా ఉంటాయి, వేస్తే బాగుంటాయి. ఇది పప్పులో నంచుకోవడానికి కూడా బాగుంటుంది. ఉప్పు చూసుకోండి. చాలా సరిపోయింది మన చపాతీలాగా. తురివామనుకోండి చేతులు నొప్పులు వస్తాయి. మిక్సీలో అనుకోండి చక్కగా మెత్తగా ఉంటే అక్కడక్కడ తగులుతుంది, బాగుంటుంది. కలర్ వేయలేదు చూసారా, కలర్ ఎంత బాగా వచ్చిందో. కలర్ వేయకూడదండి, కారం మంచిది అయితే చాలు. ఉప్పు చూస్తాను. ఇంకొంచెం పడుతుంది, కొద్దిగా. చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవచ్చు, లేదంటే మన చేతికి చిన్న చిన్న పకోడీలా కూడా వేసుకోవచ్చు. రౌండ్గా చేయాలని రూల్ ఏమీ లేదండి, ఆ సైజు ఉంటే సరిపోతుంది. ఈ సైజు ఉండాలి మినిమం.
ఇప్పుడు ఇంక వేస్తున్నాను, ఆయిల్ కాగింది. చిన్న చిన్న బాల్స్లో వేసుకోవాలండి, లావి అయితే బాగా మళ్ళీ ఉడకదు లోపల. మన ఇష్టం, చిన్న చిన్న పకోడీలా వేసుకోవచ్చు, బాల్స్లో వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇదిగోండి, వేసిన వెంటనే తిప్పొద్దండి, 1 నిమిషం 2 నిమిషాలు ఉంచి తిప్పండి. అలా వేగుతాయి చాలు, ఏ కలర్ వేయక్కర్లా. వేగి అయ్యి తీస్తున్నాను. ఇది కూడా సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను. రౌండ్గా ఏం అక్కర్లేదండి, మన పకోడీలు వేసుకున్నట్టు చిన్న చిన్నవి వేసుకోవచ్చు, మన ఇష్టం. పొడవుగానా లేదా కొంచెం రౌండ్గానా, ఏది మన ఇష్టం. రౌండ్ కంటే ఇలాగే క్రంచీగా వస్తాయి అన్నమాట, చుట్టూతో వేగి. ఇదిగోండి, మంచూరియా మొత్తం తీసాను, అదే కళాయిలో వేస్తాను అనమాట. ఆయిల్ మొత్తం తీసాను, 1 స్పూనే ఉంచాను ఆయిల్. 2 ఉల్లిపాయలు లావులు, అవి పచ్చిమిరకాయలు 2 తీసుకొని మధ్య కట్ చేశాను. ఉంటే ఇంట్లో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి, నా కాళ్ళు లేవు అందుకే వేయడం లేదు. ఇది మరీ వేగక్కర్లేదండి, లైట్గా వేగితే చాలు. సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా. ఇలా మగ్గితే చాలు. ఇప్పుడు 1 స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను, చాలు సరిపోయింది. రెడ్ చిల్లీ సాస్ ఇది చాలా, 1 స్పూన్. గ్రీన్ చిల్లీ సాస్, ఇది గ్రీన్ చిల్లీ సాస్ అండి, మీ స్పైసీని బట్టి చూసుకోండి. కొద్దిసేపు ఇలా వేగనిద్దాం. సోయా సాస్ ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుందండి, చూసి వేసుకోండి. చాలు. టమాటా కెచప్ కొద్దిగా వేస్తాను. వాటర్ 1/2 గ్లాస్ వేస్తున్నాను. మనకు మంచూరియా ఇందులో ఉడకాలండి 1-2-3 నిమిషాలు. మరి మెత్తగా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు మంచూరియా. ఇదిగోండి మంచూరియా వేస్తున్నాను ఇప్పుడు. సరిపోతాయండి, వాటర్ ఎక్కువ వేయద్దు. సాస్ చూసి వేసుకోండి, మరీ కొంచెం స్పైసీ కావాలంటే నాకైతే పర్వాలా, లైట్గా సరిపోతుంది. వేస్తున్నాను, 1 స్పూన్ వేస్తే చాలండి. మనం తినేటప్పుడు మళ్ళీ వేసుకుందాం, లైట్గా కొద్దిగా చాలు. రెడీ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేస్తాను, కొత్తిమీర వేసి దింపేస్తాను. కొత్తిమీర మంచూరియా ఇది రెడీ అండి, బౌల్లో తీస్తాను. చూసారు ఎంత బాగా వచ్చిందో. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది కూడా వేడి వేడి మంచూరియా రెడీ అండి. చూడండి ఎంత బాగుందో, కలర్ వేగిపోయింది, ఎంత బాగా వచ్చింది చూసారా. మనం కలర్ వేయక్కర్లేదండి, క్యారెట్ వేసాం కదా, మంచి కారం వేస్తే ఈ రంగులో వస్తుంది. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. మీకు స్పైసీ చూసి వేసుకోండి, కొంచెం స్పైసీ ఏమైనా చేశాను. నేను టమాటా సాస్తో తింటాను. చాలా బాగుందండి, వెదర్కి వేడి వేడి మంచూరియా. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.